అండి ఇక్కడ బీసీ కాలనీలో మీకు ఒక పాడైపోయిన బంగ్లా ఉంది. నేను అక్కడే ఉన్నాను ఇప్పుడు. సో ఆ బంగ్లాలో ఏమవుతుందంటే గాంజాయి తాగుతున్నారు, ఎవరైనా అమ్మాయిలు వస్తే ఏడిపించడం, లోపలే మందు తాగడం, ఇలాగ ఉన్నాయి పరిస్థితి. ఇక్కడికి పోలీసు మీ స్టేషన్ నుంచి నాకు తెలిసి చాలా దగ్గర, అక్కడికి ఎవరు ఎందుకో ఒక్కసారి కూడా రావట్లేదు. మీ ఎస్ఐ గారు ఏమో ఫోన్లు ఎత్తట్లేదు మాకు. నేను ఇక్కడే ఉన్నాను బీసీ హాస్టల్ దగ్గర. వాళ్ళు వస్తే నేను వాళ్ళకి చూపెడతాను. వాళ్ళు ఇప్పుడు దాకా చూడలేదేమో నా డౌట్. ఇక్కడ అందరూ ఇబ్బంది పడుతున్నారు. అది ఎలాగో మేము డిస్మాంటిల్ చేయించేస్తాం. అప్పుడు దాకైనా పెట్రోలింగ్ జస్ట్ ఇలా వస్తే ఏం పోతుంది. అదే ఇప్పుడు పంపించండి సార్ ఒక్కసారి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ లేరు, ఈ సచివాలయం లేరు. మీరు అడ్మిన్ ఎందుకు రాలేదు? అడ్మిన్ ఎక్కడున్నారు? కాదు, ఇప్పుడు దీనికి సంబంధించిన ఏమన్నా డిస్కషన్ జరిగిందా? అసలు డిస్మాంటిల్ చేయించాలి కదా, దీనికి సంబంధించిన ఏంటి డిస్కషన్ ఏం జరిగిందా మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి? మీకు ఏమన్నా నువ్వు పని చేయి, నేను రేపు పంపిస్తాను. కానీ డిస్మాంటిల్ చేసినప్పుడు ఎవరో ఒకరు ఉండాలి దగ్గర చేసి అవన్నీ మళ్ళీ క్లీన్ చేయించడం ఇవన్నీ ఉండాలి. సగం చేస్తారంటే ఇంకా ఇబ్బంది అవుతుంది. స్టార్ట్ చేస్తే ఎండింగ్ పాయింట్ ఉండాలి కదా, దానికి నువ్వు కరెక్ట్గా పాయింట్ డే చెప్తే ఆ డే నుంచి స్టార్ట్ చేయి. సరేనా? ఓకే, నేను చేయించేస్తానమ్మా. ఇది మొత్తం తీపిచ్చేద్దాం. తీపిచ్చిన తర్వాత ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. ముందైతే తీపిచ్చేద్దాం.